విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి అవసరాలను తీరుస్తానన్న జిల్లా కలెక్టర్. విశాఖ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎంఎం హరేంద్ర ప్రసాద్ వెల్లడి. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వంశకృష్ణ శ్రీనివాస్ వ్యాఖ్య. స్వరూపానంద స్వామిపై దుష్ప్రచారం తగదన్న విశ్వబ్రాహ్మణ సంఘ నేతలు. స్వార్థపరమైన రాజకీయ దురుద్దేశాలతో రాద్ధాంతాలు చేయొద్దన్న విశ్వ హిందూ పరిషత్ నేత విజయశంకర్. ఇక వివరాల్లోకి వెళ్తే అమరావతిపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ మేరకు మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతి చరిత్ర సృష్టించే నగరం అని తెలిపారు. శాతవాహనుల కాలంలో అమరావతి కేంద్రంగా పాలన జరిగిందన్నారు. అమరావతికి ప్రధాని మోడీ ఫౌండేషన్ వేశారంటూ గుర్తు చేశారు. ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి అని తెలిపారు. బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి కూడా దీన్ని వ్యతిరేకించరని, కరడుగట్టిన ఉగ్రవాది కూడా దీన్ని ఒప్పుకొని తీరుతారని తెలిపారు. తాగునీరు ప్రాజెక్ట్ని కృష్ణా జలాలను హైదరాబాద్ తీసుకొచ్చాం. దాంతో చరిత్ర తిరగరాసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు అలాంటి అనుభవం పెట్టుకుని దీనికోసం మేము ఆలోచించింది ఈ ల్యాండ్ పూలింగ్ అని చాలాసార్లు మేము ఆలోచించాం. హైదరాబాద్కి ఒక ఎట్లా చేయాలి అని మేము ఆలోచిస్తే ఒక టవర్ కట్టాలి. టవర్ కట్టాలంటే ఎట్లా కట్టాలి, ఏం చేయాలి, ఒక 6-7 బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ పెట్టుకున్న తర్వాత మాకు క్లూ దొరికింది. ఆ క్లూనే ఒక సైబరాబాద్ హైటెక్ సిటీ ఒక టవర్ కట్టాలని. ఆ టవర్ కట్టాలంటే ఎవరు కడతారు, డబ్బులు ఎవరు పెడతారు, ఎక్కడ చేయాలని అప్పుడే BOT మోడల్ L&T టెండర్ పిలిచాం, వచ్చారు, వాళ్ళకి L&Tకి ఇచ్చాం. ఇండియాలో బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆ రోజున L&T. ఒక హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఏం చేయాలి, కంపెనీలు రావాలి. కంపెనీలు రావాలంటే ఏం చేయాలి, ప్రపంచం తిరగాలి. 14 రోజులు అమెరికాలో నేను కంపెనీ టు కంపెనీ తిరిగి ఐటీ స్ట్రెంగ్త్ ఇన్ ఇండియా, దాంట్లో తెలుగు వారి యొక్క పాత్ర ఇవన్నీ చెప్పి ఎడ్యుకేట్ చేశాను. ఏది హైటెక్ సిటీ ఫిలప్ చేయడానికి. ఆ తర్వాతనే వచ్చాయి అన్ని కంపెనీలు. ఆ తర్వాత చరిత్ర మీరు చూశారు. అంటే ఒక పని చేయాలంటే మళ్ళీ అక్కడి నుంచే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టాం. ఈ రోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ నుంచి చదువుకున్న వాళ్ళు విదేశాలకు పోయారు, సెటిల్ అయ్యారు. కడాన మైక్రోసాఫ్ట్ CEO కూడా హైదరాబాద్ లో పనిచేసి CEO అయ్యే పరిస్థితికి వచ్చాడు. ఒక ఈవెంట్ ఏ విధంగా అభివృద్ధి అవుతుందో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అలాంటి పవిత్రమైన భావంతో చేసిన నగరం, పవిత్ర లక్ష్యంతో ఒక ఆశయం కోసం ఈ నగరాన్ని నిర్మాణం ప్రారంభించాం. ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారు మంత్రి, చాలాసార్లు ఆలోచించాం. నారాయణ పంపించేవాడిని, ఏం చేద్దాం అని ఆలోచించాం. కడాని ఇక్కడ కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్. అది అయిన తర్వాత ఆలోచించాలి, ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఎట్లా ఇవ్వాలి, ఏ రేటుకు కొనాలి. మా దగ్గర డబ్బులు లేవు, ఎప్పటికే 15,000 కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్. మేము మాట్లాడుకోనంగా అటా డెవలప్ చేసి ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన వచ్చింది. ఆ ల్యాండ్ పూలింగ్ ఆలోచన సాధ్యమా? ఇది ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే
ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టు కొత్త రూల్స్ అన్ని పాటిస్తాం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడ్డా మనం చూసాం. కానీ నాకు ఒక సంతోషం, నేను కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకుంటే విన్ విన్ సిచ్యువేషన్ లో ముందుకు పోయా. నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను, ఒక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో ఆ ప్రాజెక్టు వల్ల ఆస్తి నష్టపోయిన వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఉండాలి. అంటే ఎక్కువ కాంపన్సేషన్ ఇవ్వాలి. అదే ఇచ్చాం. ఎక్కడా నా హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కానీ, రోడ్డు ప్రాజెక్ట్స్కి కానీ, ఎయిర్పోర్ట్లకు కానీ ఎక్కడ గొడవనే మాట లేకుండా చేశాం. విశాఖ జిల్లా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, వారి అవసరాలు తీరుస్తానని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలు తనని ఎప్పుడైనా కలవచ్చని అన్నారు. ఇప్పటి వరకు పలు విభాగాల్లో పలు స్థానాల్లో పనిచేశానని, అన్ని వర్గాల వారి కష్టాలు సమస్యలు తెలుసని, వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. విశాఖ జిల్లా నూతన కలెక్టర్గా ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన విశాఖ సర్వతోముఖ అభివృద్ధికి అవిరళ కృషి చేస్తానని ఉద్ఘాటించారు. పర్యాటకంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి మరింత గుర్తింపును తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో ఉండే ప్రధాన సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ సేవలు అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు హరేంద్ర ప్రసాద్. నేను ఈరోజు వైజాగ్ జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వైజాగ్ ఒక ఆదర్శ నగరం, ఐపీకే ఒక గర్వకారణం. అలాంటి ఒక నగరానికి జిల్లా కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మంచి జరిగే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రభుత్వం యొక్క సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీ విల్ బి అవైలబుల్ ఫుల్లీ. బిసైడ్స్ దట్ ఎనీ డే ఇఫ్ సంబడి వాక్స్ ఇన్, వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళ ఒక సమస్యని పూర్తిగా విని పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం డెఫినెట్గా విశాఖపట్నాన్ని ఐటీ అదేవిధంగా ఫినాన్షియల్ క్యాపిటల్గా చేయాలనే ఉద్దేశంతో తీసుకురాబోతున్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరిగే విధంగా జిల్లా యంత్రకం ఒక పనితీరు ఉంటుంది. దానికి కావాల్సిన ఎఫర్ట్స్ డెఫినెట్గా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ కావచ్చు డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక పాలసీ మేరకు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల యొక్క సలహాలతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేయడానికి కేంద్రానికి ఇదే సరైన సమయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ఈ మేరకు మురళీనగర్ ఫంక్షన్ హాల్లో సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో రాష్ట్రంలో అంబానీ, అదానీకి ఎంత దోచిపెట్టారో ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయి సభల్లో చర్చించిన అంశాల మీద జాతీయ స్థాయిలో జరిగే సభల్లో చర్చిస్తామని తెలిపారు. ప్రజల సమస్యల మీద ప్రజా పోరాటాలు చేసేది వామపక్షాలు మాత్రమేనని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ఆస్తుల అమ్మకం సరికాదని, ప్రైవేటీకరణలో భాగమే ఇదంటూ వారు స్పష్టం చేశారు. వాలంటీర్లు చలో విజయవాడకి ప్రభుత్వం పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం మీద త్వరలో చర్చిస్తామన్నారు. ఎన్నికల అనంతరం కేంద్ర రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించి సిపిఐ భవిష్యత్తు కర్తవ్యాలని రూపొందించుకోవడం కోసం విశాఖలో 3 రోజుల పాటు రాష్ట్ర కమిటీ, రాష్ట్ర సమితి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశాల్లో ప్రధానంగా దేశ రాజకీయాల్లో మోడీ ప్రభ మసకబారింది. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న జగన్ ప్రభుత్వం రెంటి యొక్క ప్రజా వ్యతిరేక విధానాల మీద సిపిఐ పార్టీ రాష్ట్రంలో, దేశంలో త్రికరణ శుద్ధిగా పోరాడింది. ఇక్కడ గవర్నమెంట్ ఓటమి పాలైంది. కేంద్రంలో కూడా ఓటమి పాలయ్యేది కాంగ్రెస్ మరికొంత మెలకువతో ఉంటే, అయినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో మాదిరిలాగా ఏకపక్ష బీజేపీ ప్రభుత్వం కాదనేటువంటి విషయాన్ని గమనించాలి. అలాగే జాతీయ స్థాయిలో ప్రధానంగా కాంగ్రెస్ ఒక బలమైన, ఇండియా కూటమి ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా అవతరించడం అనేది దేశ ప్రజల హక్కుల పరిరక్షణకి అది ఎంతగానో ఉపయోగపడుతుందని సిపిఐ భావిస్తుంది. అలాగే రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ మార్పు ప్రజారంజకంగా ఉండాలని, ప్రజలు ఆశించిన విధంగా నడవాలని, అలాగే ప్రత్యేక హోదా, విభజన హామీలు లాంటివి గత 10 సంవత్సరాల కాలంలో కేంద్రము ఏమాత్రము రాష్ట్రానికి మేలు చేసే చర్యలు తీసుకోలేదు. అలా తీసుకోకపోగా ఈ రాష్ట్రంలో అడ్డదిడ్డంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఒత్తాసు పలికింది. ఈ ఎన్నికల్లో కూడా తెలుగుదేశాన్ని, వైసీపీని ఇద్దరిని ఉపయోగించుకునే ఒక దుష్ట పన్నాగం బీజేపీ అనుసరించిందని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. చివరి నిమిషం దాకా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చకపోవటం అనేది జగన్కి ఇచ్చిన హామీ. అలాగే రాష్ట్ర ప్రజలలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాతావరణాన్ని ఉపయోగించుకోవడం కోసం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సిపిఐ పార్టీ మరింత నిర్మాణాత్మకంగా బలోపేతం కావడానికి ఈ రాష్ట్ర సమితి నిర్ణయాల్లో కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఏ రాష్ట్రానికైనా విద్యా వ్యవస్థలో తీసుకున్న నిర్ణయాలు భవితవ్యాన్ని మారుస్తాయంటూ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. భానుజీనగర్లో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తూ ప్రతిభ గల విద్యార్థులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అందరు కూర్చోండి. ముఖ్యంగా మన స్కూల్కి ఏంటంటే మేము వెళ్ళిన తర్వాత వస్త్రం వేశారని చెప్పారు. చాలా సంతోషంగా తెలుసు. కాబట్టి ఇక్కడ ఏంటి స్కూల్ అభివృద్ధి కోసం ఏంటంటే మరి సార్ కొత్తగా అయింది కాబట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడుతాను. అందరికీ నమస్కారం. ఈరోజు డాబాగాడ్ ఉన్నటువంటి రమాదేవి స్కూల్కి రావడం జరిగింది. 31 వార్డు సార్ చెప్పండి. ఈ స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయి. మాజీ కార్పొరేట్ పెద్దలు
వానపల్లి రవికుమార్ గారు ఈ స్కూల్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడం జరిగింది. ఐదో క్లాస్ వరకు ఉన్నటువంటి ఈ స్కూల్ని 8 వరకు ఆయన తరగతులు పెంచి ఇంకొక 2 తరగతులు ఉండిపోయినాయి, 9, 10. దాన్ని తీసుకురమ్మని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే హెడ్ మాస్టర్ గారు కూడా కోరుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ 2 తరగతులు తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్కూల్కి కావాల్సిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతంలో కొంచెం ఈ స్కూల్ ప్రసిద్ధిగాంచింది. చాలామంది ఎంతోమందిని ఇక్కడ నుంచి ఎన్నో పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎన్నో సాధించినటువంటి వాళ్ళు కానీ పంపించిన ఈ స్కూల్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది పేదలు ఉంటారు కాబట్టి పిల్లలు అందరినీ కూడా చదివించాలని మేము తల్లిదండ్రుల అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీ భవిష్యత్తు కానీ ఆ పిల్లల భవిష్యత్తు కానీ బాగుండాలంటే ఎడ్యుకేషన్ తప్ప ఇంకొకటి లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ పిల్లల మీదకి వెళ్లకుండా పిల్లల్ని ఉన్నతమైన చదివించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఏమి కావాలన్నా చదువు కోసం ఏమి కావాలన్నా చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. నేను కూడా వ్యక్తిగతంగా ముందుకు వస్తానని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ స్కూల్ కానీ ఏ ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా దగ్గరుండి చూస్తామని చెప్పేసి మీ ద్వారా సౌత్ నియోజక పరిధి తెలియజేస్తా ఉన్నాం. ఒక మంచి స్కూల్గా దీన్ని తయారు చేయడం మీరే కీలక పాత్ర వహించాలని మీ పిల్లలకి విశాఖ అభివృద్ధిలో ఎంవీవీఎస్ మూర్తి పాత్ర అద్భుతమంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ అన్నారు. లోక్సభ మాజీ సభ్యులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు స్వర్గీయ ఎంవీవీఎస్ మూర్తి జయంతి సందర్భంగా బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి అధ్యక్షులు గండిబాబ్జీ, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ విశాఖపట్నం అభివృద్ధిలో ఎంవీవీఎస్ మూర్తి పాత్రను మర్చిపోలేమని అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ప్రజాసేవకే ప్రాధాన్యత ఇచ్చేవారని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేమన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని చెప్పారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు తదితర నాయకులు అభిమానులు పాల్గొన్నారు. ఓకే సార్. హ్యాపీ బర్త్డే టు యు మూర్తి గారు. హ్యాపీ బర్త్డే మూర్తి గారు. మా స్వర్గీయ ఎంవీఎస్ మూర్తి గారి జయంతి వేడుకలు జరిగాయి. వారిని ఈ జయంతి ద్వారా స్మరించుకోవడం జరిగింది. ఎక్కడో కుగ్రామం మూలపాలెంలో పెరిగి ఒక వ్యాపారం కసిగా చేయాలనే దృక్పథంతో విశాఖపట్నంకి మైగ్రేట్ అయ్యి మనకి గోల్డ్ స్పాట్ మూర్తిగా సుపరిచితుడై ప్రజలందరికీ కూడా విద్యా సంస్థల్ని ఒక ట్రస్ట్ ద్వారా స్థాపించి నిస్వార్థంగా, ఎందుకంటే మనం అందరూ ఆస్తులు కొనుక్కుంటాం, ఆయన విద్యా సంస్థలకు ఆస్తులు కొని ఇది ఎవరికి చెందకూడదు, ఈ ట్రస్ట్ ఇలాగే పరంపర కొనసాగాలి, ఎవరు మెయింటైన్ చేస్తే దీన్ని అమ్ముకొని సొంతంగా వాడుకోవటానికి లేకుండా ట్రస్ట్ని నియమావళిని రాసి, మరి అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. అన్ని 100 కోట్ల రూపాయలు ట్రస్ట్లో పెట్టి ప్రజల పరం చేసిన వాళ్ళు అందరూ ఇప్పుడున్న పాలకులు, మన గత పాలకులు ప్రభుత్వ సొమ్ముని తన పరం చేసుకుంటే, తన సొమ్ముని ప్రజల పరం చేసిన ఒక మహా వ్యక్తి ఎంవీఎస్ మూర్తి గారు. ఆయన జయంతి ద్వారా స్మరించుకోవటం మా అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ వేడుకలు ఇప్పుడే ఘనంగా జరిగాయి. స్వార్థపరమైన రాజకీయ దురుద్దేశాలతో హిందూ మత స్వాములపై దుష్ప్రచారం తగదని విశ్వ హిందూ పరిషత్ నేత విజయశంకర్ పని హితవు పలికారు. డాబా గార్డెన్స్ రిజర్వ్ ప్రెస్ క్లబ్లో బుధవారం పెందుర్తి బ్రాహ్మణ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల కొంతమంది స్వామీజీల వైఖరి వల్ల బ్రాహ్మణ వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామీజీల మీద దుష్ప్రచారం తగదని హితవు పలికారు. స్వామీజీలు అంటే సర్వసంఘ
పరిత్యాగులని వారు గుర్తు చేశారు. కాగా క్రైస్తవులు మసీదుల్లో జరిగే వ్యవహారాల మీద ఎవరు రోడ్డెక్కడం లేదన్నారు. కాషాయం ముసుగులో అజెండా అంటూ రాద్ధాంతం చేయడం తగదన్నారు. కొందరు స్వామీల తీరు మారుకుంటే అన్ని వర్గాలు కులాల వారు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ. హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఒక సంస్థలో కృష్ణ ధర్మరక్షణ అనే సంస్థలుగా హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలకు తెగించి రాత్రి ఉండదు, పగలు ఉండదు, మధ్యలో ఉండదు, పిల్లలు భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన సింహాచలం సంబంధించి గోశాలలో ఎన్నో గోవులు అరాచకానికి గురయ్యాయి. అంటే కటింగ్కి పోవడం కానీ లేకపోతే వేరే ఒక్కరోజు మీరు కనిపించలేదే ఆ ప్లేస్లో. ఎంతోమంది స్టూడెంట్స్ ఈరోజు మన హిందూ ధర్మాన్ని పాటించకుండా కట్టుబొట్టు తీరు అదంతా మారిపోయింది. వాటి మీద అవేర్నెస్ తీసుకురాలేదే. ఏ రకంగా కూడా మీరు ముందుకు వచ్చి ఏ విధంగా కూడా హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా కనిపించలేదు. ఏంటంటే మీరు చేయాల్సిన పరిస్థితి ఏంటి? ఈ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, దైవత్వాన్ని ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మీరు కాపాడే విధంగా ఉండాలి. కానీ ఈ రకంగా రోడ్డుకు వచ్చి కొట్లాట చేసుకుంటా ఈ రకంగా బ్రాహ్మణోత్తములందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. తెల్లవారు లేస్తే చావు దగ్గర నుంచి పుట్టుక వరకు కూడా మీ బ్రాహ్మణులకు సంబంధించి కంపల్సరీగా ప్రతి ఒక్క మానవాళికి కూడా అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఈ బ్రాహ్మణ ఏదైతే ఈ వేదం ఇవంతా ఉందో, ఈ ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో అదంతా కూడా మీరు మిగతా కులాలకి మీరు చేరనివ్వకుండా మీ బ్రాహ్మణ్స్లోనే ఉంచుకున్నారే. మిగతా కులాలకు వేదం పాఠశాల ఇవన్నీ కూడా అంటే మొన్న మోడీ గారు ప్రభుత్వం వచ్చినంత వరకు కూడా ఏ రకంగా కూడా మీరు బయటికి రానివ్వకుండా బ్రాహ్మణ్స్లోనే ఉంచుకునే విధంగా చేశారే. అలాంటిది ఈరోజు అంతా కూడా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నప్పుడు మీరు ఈరోజు ఈ రకంగా కొట్లాడుకుంటే మీరు పర్సనల్గా కొట్లాడుకోండి తప్పించి బయటకు వచ్చి ఈ రకంగా అరాచకం చేసి ఈ హిందుత్వాన్ని మంట కలిపితే మాత్రం ఏ కులము కూడా మిమ్మల్ని క్షమించే విధంగా అయితే మాత్రం మేము ఒప్పుకునేది లేదు. మీరు మాట్లాడండి. మరి ఏ పీఠాధిపతులు, ఏ మఠాధిపతులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? స్వాముల మాకు కాదు, స్వాములుగా పడపడమే హిందూ సాంప్రదాయాన్ని ఈ రోజున బయటకి ఈడుస్తున్నారు. ఆయన ఏమంటాడు? ప్రసముఖంగా సీజ్ చేయమంటాడు. సీజ్ చేస్తే పరిస్థితి ఏంటి? దేవాలయాలు సీజ్ చేస్తే పరిస్థితి ఏంటి? బ్రాహ్మణుల తాలూకా పరిస్థితి ఏంటి? హోమాలు ఏమైపోతాయి? యజ్ఞాలు ఏమైపోతాయి? మీకు నిజంగా దమ్ముంటే ప్రభుత్వ భూముల్ని, ఏ దేవస్థాన భూముల్ని ప్రభుత్వ కార్యకలాపాలు కట్టారు అవి తీయించండి ముందు. మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే మీరు మా వైజాగ్ వచ్చారు కాబట్టి చెప్తున్నాం. మీరు తిరుపతి గురించి వెళ్ళినప్పుడు మేము మాట్లాడలేదే. నువ్వు భీములపట్నం వెళ్ళి అదే భీములపట్ల సుమారు 5,000 ఎకరాలు సుమారు దేవస్థాన భూములు కబ్జా చేసేసి కొండలు తవ్వేసి ఈ రోజు ఇష్టానుసారంగా మైనింగ్ జరిపారు. విత్ ప్రూఫ్ నేను ఇవ్వగలను. ఆ ఫైల్ నీ దగ్గర నేను తీసుకొచ్చి ఇచ్చానే. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలే? అది మాట్లాడవా? అది ఎందుకంటే దాని వెనకాల రాజకీయ హస్తం ఉంది. అది మాట్లాడితే మీ తాలూకు ఏమన్నా లబ్ధి పోతాదేమో అని భయమా? నేను అడుగుతున్న సూటుగా ప్రశ్న. భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ నుంచి విజయశంకర్ ఫణీంద్రాని ఆ ఫైల్ నేను తీసుకొచ్చి ఇచ్చా. ఆ బ్రాహ్మణుడు ఫోన్లో ఏడ్చాడు. కావాలంటే మీ మీడియా ముఖంగా నెక్స్ట్ మీటింగ్ లో బ్రాహ్మణుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతా. స్వామి కాపాడండి స్వామి అని అడిగితే కనీసం నాన్న చూద్దాంలేని తప్పించేసావే. మరి అదే భీములు ఈ స్వరూపానంద స్వామి కొండ మీదకి వెళ్ళిన వాడివి. కొండ కింద ఉన్నటువంటి సుమారు భూముల్ని మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? దేవస్థాన భూములు ప్రభుత్వ కార్యకలాపాలు పెట్టినప్పుడు ఆ ప్రభుత్వాలు మీరు ఎందుకు నిందించలేకపోయారు? దేవస్థాన భూములు ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోయారు? మరి అవి అప్పుడు మీకు మాట్లాడరా? దేవస్థాన భూములు అన్యమతాల చర్చలు కట్టినప్పుడు మీరు ఎందుకు మా సింహాచలం చుట్టూ ఎన్ని చర్చలు ఉన్న దేవస్థాన భూములు కదా? మరి అదెందుకు మాట్లాడట్లేదు? ప్రభుత్వాన్ని ఇప్పుడు మీరు వ్యతిరేకించరా? బికాజ్ మీరు ప్రభుత్వాన్ని ఏ రాజకీయంగా మేము మాట్లాడట్లేదే. ఈ రోజున మీ వల్ల హిందూ సాంప్రదాయం, ఒక హిందూ సమాజం మంట కలిసిపోతుంది. మరి అదెందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గురుజాడ సాంస్కృతిక సంఘం, అల్లూరి విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో చిన్నారులకు పోటీలను నిర్వహించారు. వ్యాసరచన, చిత్రలేఖనం, నృత్య పోటీలను నిర్వహించిన సందర్భంగా డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమంలో పలు జిల్లాల విద్యార్థులు పాల్గొని నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తాము చేపట్టిన మొట్టమొదటి ఈవెంట్ విజయవంతమైందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపట్టి ముందుకెళ్తామని తెలిపారు. అదేవిధంగా మన్యం వీరుడి అల్లూరి చరిత్రను భావితరాలకు తెలియజేసి చిరు ప్రయత్నం విజయవంతమవడం ఆనందాన్ని కలిగించిందన్నారు. కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. లేవనో
దేవరా దీక్షభూతి సాగరా దేశమాత కోరి తిరుగుబాటు చేయరా అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా ఈ వేదిక వద్ద జూలై 2 అంటే నిన్నటి నుంచి రేపటి వరకు 3 రోజుల పాటు విద్యార్థుల్లో విద్యార్థి దశ నుండే దేశభక్తిని పెంపొందించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా మేము విద్యార్థులకు నిన్న వివిధ పోటీలు డ్రాయింగు అలాగే వ్యాసరచన పోటీలు నిర్వహించాం. ఈరోజు వివిధ సాంస్కృతిక సంస్థలు విద్యా సంస్థల నుండి అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద కళారూపాలు అనేక నృత్యాలు ఏకపాత్ర అభినయాలు ఇవన్నీ ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. రేపు విజేతలకు బహుమతి ప్రదానం కొద్దిపాటి సభ రేపు ప్రత్యేకమైన కార్యక్రమం ఉందండి. తూర్పుగోదావరి జిల్లా నుంచి మన్య పోరాటం అని చెప్పి అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్రని తెలియజేసేటువంటి ఒక కళారూపం ప్రదర్శిస్తున్నారు. అది ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులకి అందరికీ ఉత్తేజకరంగా ఉంటుంది. ఇది అవసరం. ఇప్పటి నుంచే విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం ద్వారా వాళ్ళందరినీ దేశభక్తి యుతులుగా తీర్చిదిద్దడానికి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ప్రయత్నం చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని గురజాల సాంస్కృతిక వేదిక మరియు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. రేపు కూడా ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకి కొద్దిపాటి సభతో కార్యక్రమం ప్రారంభమై కళా ప్రదర్శనతో కార్యక్రమం ముగిస్తుంది. అసైన్డ్ భూముల వివాదంలో ఉన్న అనేక సందేహాలకు సమాధానమిచ్చే విధంగా నూతనంగా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన హరేంద్ర ప్రసాద్ తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు విశాఖ దళిత సంఘాల నాయకులు బూసి వెంకట్రావు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఛార్జ్ తీసుకున్నటువంటి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కొన్ని ప్రజా సమస్యలు ఆయన దృష్టికి తేవడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది ఈ విశాఖపట్నంలో 596 జీవో ఆధారంగా 22A నుండి రిమూవ్ చేసి హక్కుదారు పట్టా కల్పించినటువంటి అసైన్ ల్యాండ్స్ సుమారు 700 నుంచి 1000 ఎకరాలు హక్కుదారు పట్టా కావాలని మేమే కోరాము. గవర్నమెంట్ జీవో ఇచ్చినంతవరకు అభ్యంతరం లేదు. కానీ ఈ హక్కుదారు పట్టా వచ్చే ముందే కొంతమంది ఉన్నతాధికారుల తాలూకా రాజకీయ నాయకుల తాలూకా బినామీలు రైతుల దగ్గరికి పోయి వాళ్ళని బెదిరించి మీకు జీవితంలో హక్కుదారు పట్టా రాదు, మీ స్థలం కావాలంటే మేము ఇంకొక 5 లక్షలు ఇస్తాము, 5 నుంచి 10 లక్షలు ఇస్తాం, ఎకరానికి ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళని ఒత్తిడి తెచ్చారు. దాంతో వాళ్ళు నిజం అనుకుని వీరితో ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం చేసుకున్న వెంటనే ఇక్కడికి వచ్చి వాళ్ళ పేరు మీద 596 అప్లై చేసి ఇది హక్కుదారు పట్టా తీసుకొని వెంటనే వాళ్ళని తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అంటే రైతులకి హక్కుదారు పట్టా వచ్చిన సంగతి రైతుకి తెలియకుండానే అదే హక్కుదారు పట్టాతో అమ్మకాలు జరిగిపోయినాయి. ఓకే, పోనీ అమ్మకాలైనా అదో ₹1 కోటి బదులు 50 లక్షలను ఇచ్చాడా అంటే 3 కోట్లు విలువైనటువంటి భూమికి 10 లక్షలు మాత్రమే ఇచ్చాడు. దీంట్లో ఒక 4 పేరు మీద 1 నెల రోజుల వ్యవధిలో 100 ఎకరాలు రిజిస్టర్ కాబడ్డాయి. కొలకాల భరత్, సూర్యుడి త్రిలోక్, సుభాష్, అగర్వాల్ వీరు ఎవరికి బినామీ అనేది ఇవాళ చర్చనీయాంశంగా ఉంది. ఇక్కడ పనిచేసినటువంటి గత కలెక్టర్ గారిని వీరు లొంగ తీసుకున్నారో ఏం చేశారో ప్రలోభ పెట్టారో మొత్తం మీద ఆయన పలుకుబడిని ఉపయోగించి ఈయన కూడా వాళ్ళ సహాయపడి ఈ పేదల భూమి ₹3 కోట్ల భూమిని 5 లక్షలకి దఖలాపరచడానికి ఇది పెద్ద భూ కుంభకోణం. సురభి 142వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మద్దిలపాలెం కళాభారతిలో జరుగుతున్న నాటక వారోత్సవాలు 5వ రోజు కొనసాగాయి. ఈ మేరకు 5వ రోజు పాతాళ భైరవి రూపంలో ప్రేక్షకులను అలరించారు కళాకారులు. చారిత్రాత్మక ఘట్టాలను ప్రేక్షకులకు కన్నుల విందుగా అందిస్తూ సురభి నాటక కుటుంబం ప్రత్యేకమైన పాత్ర పోషిస్తోంది. పాతాళ భైరవితో ఆనాటి మత విశ్వాసాలు, నమ్మకాలను వివరిస్తూ విశేషంగా ప్రేక్షకులను అలరించడం నాటక రంగానికే మరో సువర్ణ అధ్యాయంగా పలువురు అభిప్రాయపడ్డారు.
నాకైతే నిజమే చెప్తాను. ఈ రోజు కోటమి ఎవరో తల్లి చెప్పుకుంటూ ఉంటే ఈ కాలం వచ్చి వారిని పన్ను చెల్లించమని ఎవరైతే బాధపడుతుంది వారి వస్తువులు గుంజుకుంటూ ఉంటే మన రాజ్యానికి అప్రతిష్ట వస్తుందని నేను కొట్టిన మాట నిజమే. ఎలా అవుతుందా నోరు మీకు వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జిల్లా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి అవసరాలను తీరుస్తానన్న జిల్లా కలెక్టర్. విశాఖ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎంఎం హరేంద్ర ప్రసాద్ వెల్లడి. నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కిట్ల పంపిణీ కార్యక్రమంలో వంశీకృష్ణ శ్రీనివాస్ వ్యాఖ్య. స్వరూపానంద స్వామిపై దుష్ప్రచారం తగదన్న విశాఖ బ్రాహ్మణ సంఘ నేతలు. స్వార్థపరమైన రాజకీయ దురుద్దేశాలతో రాద్ధాంతాలు చేయొద్దంటూ విశ్వ హిందూ పరిషత్ నేత విజయశంకర్ హితవు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.